హిందూస్ ఇక్కడ మెజారిటీ ఉన్నప్పుడు కూడా అంటే ప్రతి దాంట్లో కూడా సపరేట్ గా వాళ్ళకంటూ క్యాస్ట్ ఉన్నాయి కదా, కానీ ఒక హిందూస్ మాత్రం ఎందుకు క్యాస్ట్? ఇప్పుడు సరే ఇప్పుడు వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఇంటి దగ్గరికి పోయి మీరు ఏంటని అడిగితే ఆమె హిందూ అని చెప్తే లేదు మీ క్యాస్ట్ అయినా అడుగుతున్నారు, కానీ ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే లేదు క్రిస్టియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతలేరు కదా. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? రామకృష్ణారెడ్డి. నా పేరు గుజ్జల రామకృష్ణారెడ్డి. నేను ఐఎన్టీయూసీ తెలంగాణ క్యాబ్ సెక్టర్ ప్రెసిడెంట్ ను, అలాగే ఆల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. అసలు ఈ ధర్నా దేనికోసం చేస్తా అండి, ఏంటి అసలు? ఇది గతంలో ఏదైతే 2023లో కూడా ఒకసారి ఇలాంటి ధర్నానే చేయడం జరిగింది. మరి మోడీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం గతంలో మరి తెచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటిని వెనక్కి తీసుకుని పార్లమెంట్ లో మళ్ళీ వాటిని దొడ్డిదారిన ప్రవేశపెట్టి ఈ రోజు 42 చట్టాలను అన్నిటిని ఏకతాటిగా తీసుకొచ్చుకొని 4 చట్టాలుగా కుదించి ఈ రోజు రవాణా రంగ కార్మికుల మీద గాని అలాగే రైతుల మీద గాని వాళ్ళు ఇలాంటి దొడ్డిదారిన తెచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఆల్ భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటే బీజేపీ మేము పెట్టిన పథకాలన్నీ ఏవైతే ప్రజలకి అయితే పథకాలు పెట్టారు రైతులకి అవన్నీ అమలు చేస్తామైతే చెప్తుంది. ఇప్పుడు భారతదేశంలో ఒక గుజరాత్ లో ఏదైతే రోల్ మోడల్ గా చెప్పుకుంటున్నారో గుజరాత్ లో వాళ్ళు ఓన్లీ బిజినెస్ మైండ్ గా మాత్రమే వాళ్ళు పరిపాలన చేస్తారు. అంటే గుజరాత్ లో మైండ్ అంతా బిజినెస్ మైండింగ్ ఉంటుంది. అయితే ఆ రోజు ఏదైతే చట్టాలు తీసుకొచ్చాయో ఆ చట్టాలన్నిటిని వెనకాల కార్పొరేట్ సంస్థలకు రైతుల మీద గాని మరి కార్మికుల మీద గాని ఏదైతే కంపెనీల్లో పనిచేసే వాళ్ళ మీద గాని ఇలాంటి చట్టాలను దొడ్డిదారిన తీసుకొచ్చి ఓన్లీ కార్పొరేట్ సంస్థలు అదానికి అమ్మానికి దోచిపెట్టడానికి మాత్రమే ఇలాంటి చట్టాలు తీసుకురావడం జరిగింది. భారతదేశంలో చావు తప్పి కన్నులుటపోయినట్టు ఎట్లయితే ఉంటుందో 400 సీట్లు వస్తాయని చెప్పినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఈ రోజు 200 సీట్లతో పరిమితమైంది. ఎందుకంటే ఇదే కారణం. గతంలో కూడా లాస్ట్ టైం ఇలాగే గతంలో కార్మికుల మీద దొడ్డిదారిన తెచ్చిన చట్టాల మీద ఇక్కడే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మేము అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా హెచ్చరిక చేసినాం. ఆ రోజు దాంతో పాటు బీజేపీ గవర్నమెంట్ కూడా హెచ్చరిక చేసినాం. మేము ఐఎన్టీసీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మేము కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నా గానీ కార్మికులకు అన్యాయం చేస్తే తప్పకుండా జెండా పట్టుకొని ముందుకు వస్తామని చెప్పాము ఆ రోజు కూడా. కానీ ఈ రోజైనా సరే కార్మికులకు అన్యాయం చేసేటువంటి ఏ ప్రభుత్వం మీద అయినా కానీ మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాం. టీఆర్ఎస్ ధర్ని అని చెప్పే పథకం అయితే ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పటి నుంచి రైతులకి అయితే కొంచెం మంచి అనిపించింది. అది కాదు దానివల్ల మేము చెప్పాను అంటే ధర్ని వల్ల రైతులకి రైతులకి ఏం దొరకలేదు ఏమైనా? అయితే మీడియా ముఖంగా ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా. గతంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఏవైతే సబ్సిడీలు అంటే డ్రిప్పుల మీద గాని ట్రాక్టర్ల మీద గాని అలాంటివి అనేక రకాలైనటువంటి దాని మీద సబ్సిడీలు ఉండే అప్పుడు. అయితే వీటన్నిటినీ కలిపి ఏకకాలంలో తీసుకొచ్చి ఏదో ధరణి అని తీసుకొచ్చి ఈరోజు ధరణి వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అది అప్పట్లో ఊర్లు ఇచ్చిపెట్టిపోయినటువంటి ఏదైతే వాళ్ళ పెత్తందారులు ఉన్నారో వాళ్ళకు మేలు చేయడానికి మాత్రమే ధరణిని తీసుకురావడం జరిగిందని. దానిలో ఒక కాలం మార్చడానికి లేదు, కౌలు కాలం ఉండదు దాంట్లో. మరి ఎవరైతే కౌలు అంత ముందుకు శిస్తు చేసుకున్నటువంటి కాలం ఉండదు. మధ్యలో చాలా మంది నియమాలు ఎగిరిపోయినాయి. దాన్ని మార్పులు చేర్పు చేసుకునే అవకాశం కూడా ఎవరికి ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫీసర్స్ కు. ఓన్లీ కలెక్టర్ కు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాని ద్వారా తీవ్రమైన నష్టంలో రైతాంగం ఆ రోజు ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఘన విజయంతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఒక ప్రశ్న అయితే మీకు అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ధర్నా రైతుల కోసమే చేస్తున్నారు. ఈ ధర్నా ఒక రైతు కోసమే కాదు, రైతులతో పాటు ఈ ధర్నాలో ఏదైతే చట్టాలు ఇచ్చినటువంటి నల్ల చట్టాలు ఉన్నాయి అందులో కార్మికులు కూడా ఉన్నారు, అందులో రవాణా రంగం ఉంది, అందులో ఏదైతే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ రైతాంగం కానీ అందరికీ సంబంధించింది. కాబట్టి అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి ధర్నా చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఏదైతే రైతుల కోసం ఏదైతే ధర్నా చేస్తున్నారో
ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇప్పుడు రైతులు ఏం సార్ పంటలు వేసుకోండి వేసి కానీ ముందు భూమి కావాలి. ఏ పంట వేయాలన్నా సార్ ముందు భూమి కావాలి. ఆ భూమి ఎంత ఉందో ముందు మనకి తెలియాలి కదా. పంట ఎక్కడి వరకు వేస్తాం, పక్కడి పొలంలో అయితే పక్కడి భూములు అయితే మనం పంట వేయలేము. ఇప్పుడు దాని సబ్ డివిజన్ అంటారు మీకు తెలుసు. ఒక భూమిలో అప్పుడు సగం తీసుకుంటే రైతులకి కొనుక్కుంటాం ఒకరి దగ్గర. ఇప్పుడు సబ్ డివిజన్ కి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాకు కొలత కావాలి, మాకు ఎంత మా భూమి ఎంత ఉందో లెక్క కావాలని అడుగుతుంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో మేము చేయము వెళ్ళిపోండి అని చెప్పి రైతులు తోలేస్తారు. మేము చేయమని చెప్పేస్తాం డైరెక్ట్ మొహం పైన. ఇప్పుడు రైతులు ఎవరు చెప్పుకోవాలి ఏంటి అసలు? దానికోసం మీరు రైతులకు సహాయంగా మీరు దానికోసం ధర్నా చేయొచ్చు. అందుకోసమే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన ఏదైతే సర్వే ఉన్నదో ఆ సర్వేలో భాగంగా ఈ రోజు ఆ ధరణి ఏదైతే ఉన్నదో ఆ ధరణిలో జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేయడానికి అని చెప్పేసి మన రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీరన్న గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని చట్టాలు మార్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దాన్ని ముందు మరి ఎవరివైతే పొలం ఎంతైతే ఉన్నదో ఆ పొలాలకు బౌండరీ ఫిక్స్ చేయడానికి అని చెప్పేసి మరి దీని ధరణిలో ఉన్నటువంటి చట్టాలను మారుస్తూ మరి రైతులకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందని చెప్పేసి అది అతి త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మరి మన రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగులేటి శ్రీరన్న గారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఈ ఇష్యూ జరిగిందన్న. రైతులకి అడుగుతున్నప్పుడు అంటే ఏ సబ్ డివిజన్ ఏదైతే ఉందో అది మేము దానికి మేము లెక్క అయితే చేయమని చెప్పేసి డైరెక్ట్ చెప్పారు. ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే వాళ్ళు ఇంకా చేయనప్పుడు ఇంకేం చేస్తారు? మొత్తం స్టేట్ వైజ్ చూసుకుంటే. ఇంకోటి ఏంటంటే మీరు కులగణన అని చెప్పారు కదా, ఈ కులగణన సర్వే లోపల ఏదైతే హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళకి అందరికీ కులగణన చేశారు. కాకపోతే ఇక్కడ హిందూస్ మాత్రం సపరేట్ గా ఎందుకు మీరు ఏ కులం అని అడుగుతున్నారు అంటే వాళ్ళ దాంట్లో ఇప్పుడు క్రిస్టియన్ లో 40-50 కులాలు ఉన్నాయి, ముస్లిం లో 40-50 కులాలు ఉన్నాయి. బట్ హిందూస్ లోనే ఎందుకు అట్లా మీది ఏ క్యాస్ట్, మీరు ఎందుకు మీరు రెడ్డిస్ చౌదరీస్ ఇట్లా ఎందుకు అవుట్ సైడ్ ఇట్లా ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళకి కూడా ఉన్నాయి క్యాస్ట్ లు, ఓన్లీ హిందూస్ మాత్రం ఎందుకు టార్గెట్ చేసి ఇట్లా అడగడం? అయితే మీరు ముఖ్యంగా ఒకటి గమనించాలి, ఇక్కడ ఏదైతే సబ్ డివిజన్ వ్యవహారం తీసుకొచ్చారో రేవంత్ రెడ్డి వారి కాన్స్టిట్యూన్సీ లో అని చెప్తున్నారు కదా మీరు, అక్కడ జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉన్నదో మొన్న లగచల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో దాని వెనక బీఆర్ఎస్ అస్సం ఉన్నది. ఎందుకంటే అక్కడ భూమి లేని వాళ్ళు కూడా ఆ రైతుల సమస్యల మీద కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు వచ్చి దాంట్లో భాగస్థులై వాళ్ళు మాట్లాడడానికి అవకాశం లేకుండా ముందే దాడి చేయడం జరిగింది. దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నది, గవర్నమెంట్ అస్థిరపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయి సంవత్సరం కూడా కాకముందుకు వాళ్ళు అప్పుడే దీన్ని ఏ విధమైనటువంటి ప్రభుత్వాన్ని మీద నిందలేయాలనే ఒక ప్రయత్నం చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఆ ఇష్యూ జరిగింది. మీరు అన్న సబ్ డివిజన్స్ కానీ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని త్వరలోనే పరిష్కారమే దిశగా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నదని కూడా మీ పత్రికా తెలియజేస్తున్నా. అలాగే ఇంకొక విషయం అడిగారు మీరు, హిందువులకు ఎందుకే సబ్ కాస్ట్లు ఇది ఈ విధంగా అని చెప్పేసి. మనకు వచ్చేసి మన దగ్గర ముస్లింస్ అన్నప్పుడు మైనార్టీలుగా గుర్తిస్తారు, హిందువులుగానే గుర్తించినప్పుడు హిందువుల్లో రకరకాలైనటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాలలో సబ్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళలోని కేటగిరీస్ ఉన్నాయి. లాస్ట్ ఇంత ముందుకు ఏబిసి అనేది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ముస్లింలను ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ గ్రూప్ లో తీసుకురావడం జరిగింది అప్పుడు ముస్లింలను. అయితే క్రిస్టియన్స్ అంటున్నారు, క్రిస్టియన్స్ ను కూడా మైనారిటీ కిందనే కన్వర్ట్ చేస్తారు టోటల్ గా. కానీ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళని కూడా ఏం చేస్తున్నారంటే మైనార్టీస్ అని చెప్తున్నారు. కానీ హిందువుల్లో వచ్చేసరికి రెడ్డిస్ చౌదరీస్ ఇట్లా ఏ విధంగా ఉందో ఈ రెడ్డిస్ లో కూడా అణగారిన వర్గాలు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు దీంట్లో. కాబట్టి వాళ్ళని కూడా ఈబీసీలుగా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా గుర్తించాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. దీనిలో ఎలాంటి దురుద్దేశం లేదు, దాని వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. ఆ క్యాస్ట్ విభజన చేయడం వల్ల వచ్చే ఉపయోగం. ఇప్పుడు మీరు చెప్పారండి మైనారిటీస్ అని చెప్పారు, హిందూస్ ఇక్కడ మెజారిటీ ఉన్నప్పుడు కూడా అంటే ప్రతి దాంట్లో కూడా సపరేట్ గా వాళ్ళకంటూ క్యాస్ట్ ఉన్నాయి కదా. కానీ ఒక హిందూస్ మాత్రం ఎందుకు క్యాస్ట్? ఇప్పుడు సరే ఇప్పుడు వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఇంట్లో దగ్గరికి పోయి మీరు ఏంటని అడిగితే ఆమె హిందూ అని చెప్తే లేదు మీ క్యాస్ట్ అయినా అడుగుతున్నారు. కానీ ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే లేదు క్రిస్టియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతలేరు కదా. అదే చెప్తున్నా మీకు మళ్ళీ పత్రికా ముఖంగా. ఈ విధానం ఏదైతుందో హిందూ అని అన్నప్పుడు హిందువులో ఏ క్యాస్ట్ అనేది వాళ్ళే ఎంఆర్ ఆఫీస్ పోయి కుల సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఆ కుల సర్టిఫికేట్ ఏదైతుందో దాని ఆధారంగానే అక్కడ బీసీలు అన్నప్పుడు గౌడ్స్ వస్తారా, లేకపోతే పద్మచాలీలు వస్తారా, లేకపోతే ఇంకో కులం ఏదైతే ఉన్నదో వాళ్ళు వస్తారా. రెడ్డిస్ అన్నప్పుడు అందులో రెడ్డిస్ లో ఒకటే కులం ఉంటుంది కాబట్టి దాంట్లో ఉన్న
సబ్ డివిజన్స్ వేరు ఉంటాయి, అయినా వాళ్ళు ఓసీలనే గుర్తిస్తారు, వైశ్యులను ఓసీలనే గుర్తిస్తారు. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు వెళ్ళి వాళ్ళు కులం అంటే మేము ఈ కాస్ట్ అని చెప్పి మేము ఈ కులం వాళ్ళు అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొస్తా అని చెప్పారు కదా, ముస్లిమ్స్ లో సియా ముస్లిమ్స్ నెక్స్ట్ ఈ ముస్లిమ్స్ అని చెప్పి 2 రకాల ముస్లిం వాళ్ళ కింద మళ్ళీ సబ్ అంటే సబ్ కాస్ట్ ఇంకా సియా లోపల నెక్స్ట్ వీటిలోనే సున్నీ ముస్లిం సియా ముస్లిం 2 సపరేట్ సబ్ కాస్ట్ ఉన్నాయి. దీని కింద ఒక 20-30 ఉన్నాయి, దాని కింద ఒక 20-30 ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా అడగొచ్చు కదా. అంటే ఒక దీన్ని మాత్రం పర్టికల్ గా ఎందుకు చూపిస్తున్నారని చెప్పి గమనించాల్సిందే. అంటే వాళ్ళు ఎక్కడ ఎంతమంది ఉన్నారో అని వాళ్ళని ఒకటే డివిజన్ కిందనే గుర్తిస్తారు, దాంట్లో వాళ్ళని ఒకటే డివిజన్ కిందనే గుర్తిస్తారు. ఇక్కడ హిందువుల దగ్గరకు వచ్చే వరకు ఏమవుతుందంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ విధంగా వచ్చేసరికి డివైడ్ అయ్యే వచ్చినప్పుడు కులం అన్నప్పుడు హిందూ అనే కాదు, హిందూ ఒక కులం కింద క్లారిటీగా తీసుకోకండి దయచేసి. దాంట్లో ఎస్సీలు బీసీలు మైనార్టీస్ అంటే వాళ్ళు వేరే, వాళ్ళు ఓన్లీ వాళ్ళకు ఒకటే ఉంటుంది. ఇక్కడ వచ్చే వరకు హిందువులు వచ్చే వరకు ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఓసీలు అన్నప్పుడు ఈ డివిజన్లు ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ ప్రాతిపదికన ఉన్నది దీంట్లో, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు దాంట్లో వచ్చేసి మీరు ముదిరాజ్ కమ్యూనిటీకి వచ్చేటప్పటికి 96 కులాలతో 2023లో కాసాని కాన్స్టర్ గారు పెట్టడం జరిగింది. 96 కులాలతో బీసీ అనే దాంట్లో 96 కులాలు ఉన్నాయి. దాంట్లో ఉన్నప్పుడు దానిలో కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి. అంటే దానిలో వచ్చేసరికి అణగారిన వర్గాలు ఉంటారు. మొన్న ఎస్సీలో బుడవేంగల్ అని చేర్చిర్రు. ఈ విధంగా ప్రతి ఒక్క క్యాస్ట్ కు సంబంధించి ప్రతి ఒక్క విధానానికి సంబంధించి రిజర్వేషన్ అనేది ఉంటుంది దాంట్లో. ఇప్పుడు హిందూస్ లో అంటే మైనారిటీస్ అని చెప్పారు కదా, ముస్లిమ్స్ లో కూడా ఇప్పుడు సున్నీ సియా ముస్లిమ్స్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు కొన్ని యూపీలో కానీ ఇటు పక్క కూడా కొన్ని వీడియోస్ మీరు వైరల్ అవుతారో చూస్తుంటారో తెలియదు. వాటిలో ఏంటంటే వాళ్ళ మధ్యకి వెళ్ళినందుకు ముస్లిం లో కొట్టే వాళ్ళ దాంట్లో కూడా సున్నీ సియా సపరేట్ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో 40-50 కులాలు అయితే ఉన్నాయి. ఓన్లీ హిందూస్ కూడా సపరేట్ చేసి చూపించడం కూడా తప్పు కదా. అది ఒక రకంగా మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది తెలంగాణ గురించి, తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. తెలంగాణ గురించి తీసుకొచ్చి మీకు ఉదాహరణ ఇచ్చాను కానీ కాకపోతే కులగణన సార్ మన హైదరాబాద్ లో నడుస్తుంది తెలంగాణలో. అందుకే చెప్తుంది తెలంగాణలో జరుగుతున్న కులగణన గురించి మాత్రమే మాట్లాడుకోవాలి మనం. బయట రాష్ట్రంలో మీరు అట్లా అంటే కర్ణాటక పోతే ఇక్కడున్న ఓసీలు అక్కడ బీసీలు అవుతారు, ఇక్కడ ఉన్న ఎస్సీలు అక్కడ బీసీలు అవుతారు. అది కాదు అది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి విధి విధానాలు ఆ రాష్ట్రంలో మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటది. మీరు మైనారిటీస్ అనేది ఒక క్రైటీరియా, అందులో ఎన్ని కులాలు ఉన్నా వాళ్ళు ఒకటే కేటగిరీ కిందే వస్తారు. కేటగిరీ అనేది డివైడ్ అవుతుంది. ఇక్కడ హిందువుల వరకు వచ్చే వరకు ఒక రెడ్డి ఓసీ ఉన్నప్పుడు అతనికి రిజర్వేషన్ ఉండదు. గమనించండి మీరు. ఇక్కడ ఒక బీసీకి బీసీ అనే గ్రూప్ లో వాళ్ళలోనే ఏదైతే ఉన్నారో ముదిరాజులు గౌడ్స్ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళని ఏబీసీలుగా వర్గీకరిస్తారు దాంట్లో. కానీ ఒక హిందువులో వచ్చే వరకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి హిందూ అంటే ఏ కాస్ట్ ఏ కులము ఏందని అడగడం జరుగుతుంది. దాన్ని మీరు గమనించాలి. ఓకే. ఇప్పుడు పబ్లిక్ గా చెప్తున్నాం మేము ఆకాశ్ ఏం అడగదు, మేము హిందూ మేము చెప్పుకుంటున్నాం గర్వంగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు మేము హిందువులు అందరం ఒకటే అని చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు మాకు కాదు క్యాస్ట్ మాకు అడగమని చెప్పి మేము క్యాస్ట్ తీసుకున్నాం అని చెప్తున్నారు. ప్రత్యేకించి ఏం చెప్తున్నారంటే మీరు మళ్ళీ కూడా గమనించండి. నన్ను కన్ఫ్యూజ్ చేసినా మీరు ఇట్లా ఒక గంట సేపు దీని మీద అడిగినా నేను సమాధానం చెప్పగల కెపాసిటీ నా దగ్గర ఉన్నది. చెప్తా మీకు. మీరు చెప్తానండి మేమంతా హిందువులమే, కానీ ఎవరైతే హిందువులని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రేపటి రోజు మాకు రిజర్వేషన్లు వద్దు మేమందరం హిందువులమే చెప్పే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉన్నదా? ఈ రోజు మీ మీడియా ముందుకు వచ్చే వరకు మేము హిందువులము మమ్మల్ని కులం అడుగుతున్నారు అని చెప్తారు. ఎంఆర్ఐ ఆఫీస్ పోయి మాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వండి, మాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వండి అని మాత్రం అక్కడ అడుగుతారు. అక్కడ మేము హిందువులే కదా అని రాయండి కులంలో అని చెప్పి మాత్రం అడగరు దీని మీద. అందుకే చెప్తున్నా ఈ దేశంలో ఎన్ని గవర్నమెంట్లు మారినా ఏం జరిగినా కానీ ప్రజలకు కావలసినటువంటి ఉచిత పథకాలు ఉచిత విధానాలు ఏవి తీసుకొస్తుంటామో అవి తీసుకొచ్చినన్ని రోజులు ఇలాంటి పద్ధతులు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా దాన్ని గట్టిగా తీసుకోవద్దు. ఏదో మీడియాలు తీసుకొచ్చి మీడియా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీడియా హైప్ కోసం ఇలాంటివన్నీ సృష్టిస్తూ మీడియా వాళ్ళ ఏదైతే పాపులారిటీ పెంచుకోవడానికి మాత్రమే ఇలాంటివన్నీ యాడ్ చేసి దానిలో చెప్పడం జరుగుతుంది. ఒక హిందూ అంటే హిందువుల కులాలు ఉంటాయి. హిందువుల కులాలు ఉన్నప్పుడు ఒక ఏబిసి అనే వర్గీకరణ ఉన్నప్పుడు బీసీలకు ఏబిసి వర్గీకరణ ఉంటుంది, మైనార్టీలో ఉంటుంది, ఎస్సీలో ఉంటుంది, ఎస్టీలో ఉంటుంది, ఓబీసీలో ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ఉంటాయి. కాబట్టి హిందువులు ఏ కులం అని అడగడం తప్పుతుంది. కానీ దాని గవర్నమెంట్ మీద బురద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది తప్పు అనేది మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్న.